నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. తిరుమల తిరుపతి లడ్డు కల్తీ అంశం అప్పట్లో ఎంత సంచలనం రేపిందో మనందరికీ తెలుసు. అయితే దీనికి సంబంధించి సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఒక సిట్ని ఏర్పాటు చేశారు. ఆ సిట్ అధికారులు ఒక కెమికల్ కంపెనీ ఓనర్ని అరెస్ట్ చేశారు అని తెలుస్తోంది. సో అజయ్ సుగంధ్ అనే ఆ కెమికల్ కంపెనీ ఓనర్ సంచలన విషయాలు వెల్లడించారట. లడ్డు కల్తీ జరిగి ఉంటుంది అని చెప్పి అధికారులు కూడా ఇప్పుడు డిక్లేర్ చేయటం అయితే జరిగింది. మరి ఈ కల్తీ లడ్డు అంశానికి బాధ్యులు ఎవరు? వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి? తెలుసుకునే ప్రయత్నం ఈరోజు డిబేట్లో చేద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. అంకమరావు గారు, ఈరోజు లడ్డు అంశం మళ్ళీ అజయ్ సుగంధ్ అరెస్ట్ తర్వాత కొత్తగా తెర మీదకి వచ్చిందండి. మరి వాళ్ళేమో మాకు ఏ పాపం తెలియదు, డైవర్షన్లో భాగంగా మమ్మల్ని ఇలా అంటున్నారని చెప్పి వాళ్ళు కూడా కొన్ని విషయాలు బయటికి చెప్పడం అయితే జరిగింది. మరి ఏంటి అసలు ఈ అజయ్ సుగంధ్ ఎవరు? మరి ఇప్పటి వరకు ఈయన పేరు బయటికి రాకపోవడానికి గల కారణం ఏంటి? మీరేం చెప్తారు? ఈయన ఎలాంటి విషయాలు వెల్లడించారు అధికారులకు? అంటే A16గా ఈరోజు అజయ్ సుగంధ్ని నిన్న అదుపులో తీసుకున్నారు. అతని రిమాండ్ రిపోర్ట్లో ఉన్న అంశాలు కనుక మనం పరిశీలిస్తే సుప్రీం న్యాయస్థానం ఆధ్వర్యంలో సిబిఐ వాళ్ళిద్దరు, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన సిట్ వాళ్ళిద్దరు, అలాగే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు ఒకళ్ళు, 5గురితో కలిపి ఒక కమిటీ వేసి విచారణ ప్రారంభించమన్నారు. ఆ విచారణలో భాగంగా వాళ్ళ విచారణలో తేలినటువంటి అంశం ఈరోజు అజయ్ సుగంధ్ని ఆధారాలతో సహా అంటే 7 కోట్ల రూపాయల విలువైనటువంటి కెమికల్స్, 6,50,000 కిలోల ప్రమాదకరమైనటువంటి కెమికల్స్ని అతను భోలేబాబా డైరీ వాళ్ళకి విక్రయించారని చెప్పని వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా ఈరోజు వాళ్ళ న్యాయస్థానం ముందు పెట్టడం కూడా జరిగింది. అంటే 6,50,000 లీటర్ల రసాయనాలు వాళ్ళకి అందజేశారు. అంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 68 లక్షల కిలోల నెయ్యిని తయారు చేసి తిరుమల తిరుపతి దేవస్థానానికి అందజేశారని చెప్పని ఇప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్లో మనకి తెలియపరిచారు. అంటే ఈ లెక్కన ఇది ప్రారంభంలో మీరు అన్నట్టు సుబ్బారెడ్డి 4 సంవత్సరాలు ఉన్నాడు ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. చివరిలో కరుణాకర్ రెడ్డి ఉన్నాడు. మరి 68 లక్షల కిలోల నెయ్యిని వాడారు అంటే నిస్సందేహంగా అది సుబ్బారెడ్డి హయాంలో మొదలైందని అయితే 100% అనేది నిజం. మరి అతనికి తెలియకుండా జరిగిందా అంటే ఇక్కడ 2 వర్షన్స్ వినిపిస్తూ ఉన్నాయి. రెండోది, ఇవన్నీ కూడా దగ్గరుండి పర్యవేక్షణ చేసినటువంటి వ్యక్తి ఇంకొక అతను ఉన్నాడు, అతనే ధర్మారెడ్డి. ఇప్పటి వరకు సత్యమూర్తి గారు ధర్మారెడ్డి దగ్గరికి వెళ్ళలేదు ఏ అంశం కూడా. సుబ్బారెడ్డి పిఏ అతన్ని అదుపులో తీసుకున్నారు, మిగిలిన విషయాలన్నీ మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటివరకు ఆయన అజ్ఞాతంలోనే ఉన్నట్టున్నారు కదా సార్ ధర్మారెడ్డి? అజ్ఞాతంలో ఉన్నాడా, ఎక్కడున్నాడా అనేది ఇంతవరకు ఎవరికి తెలియదు. అతని జోలికి మాత్రం సేఫ్గా ఎక్కడన్నా ఉన్నాడా లేడేమో. సేఫ్గా ఉన్నాడా, అసలు సేఫ్గా లేకపోవటం వల్ల బయటికి రావట్లేదా తెలియదు, చెప్పలేము. కాబట్టి అయినా సరే పొందుపరచాలి కదా అతని పేరు అనేది. అంటే ఇక ఈ విచారణలో తర్వాత మిగిలిన విషయాలన్నీ వచ్చేటప్పుడు అతను అదుపులో అంటే అతని పేరు కూడా ప్రస్తావిస్తారేమో చూడాలి. రెండవది, ఆ రోజు ఈ యొక్క నెయ్యిని అనుమతించినటువంటి అధికారులు, దాన్ని పర్యవేక్షణ చేసినటువంటి, అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే ఇవన్నీ కూడా అంటే ఈ ప్రసాదాల కోసం తయారు అయ్యే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, పప్పు దినుసులు ఉంటాయి, ఈ నెయ్యి, వీటి మూడిటికి సంబంధించినటువంటి స్టోరేజ్కి ఒక పాయింట్ ఉంది, గోడౌన్స్. ఆ గోడౌన్ పర్యవేక్షణ చేసే అధికారి ఒక అతను ఉంటాడు. వీళ్ళతో పాటు వాటి నాణ్యతను పరిశీలించే ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కూడా ఉంటారు. అంటే వాళ్ళందరినీ భయపెట్టారా, లేదంటే దీంట్లో వాటా ఇచ్చారా, మరి ఇన్ని సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంటే వాళ్ళు దీని గురించి ఎందుకు పట్టించుకోలేదనే దాని విషయం గురించి కూడా రేపొద్దున కొన్ని విషయాలన్నీ బయటకు వస్తాయి. ఇప్పటి వరకు అందిన సాక్ష్యాధారాల ప్రకారం మనం కనుక చూసుకుంటా ఉంటే ఇందుట్లో ప్రమాదకరమైనటువంటి మాంసకృతులతో కలిసినటువంటి కెమికల్స్ని వాడారు అనేది స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు దీని గురించి స్పష్టంగా చెప్పారు అంటే దానికి సంబంధించినటువంటి ఆధారాలని ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి అంటే అపారమైన భక్తుడు కాబట్టి ఆయన దాన్ని చూసి బరాయించలేక ఆ రోజు ఆయన వ్యక్తపరిచాడని అయితే నేను భావిస్తున్నా.
ఎందుకంటే ఇవి అధికారులు చూసుకోవాల్సిన కార్యక్రమం కూడా ఒక ముఖ్యమంత్రి గారు వచ్చారు అంటే ఎంత మదన పడి ఉంటాడో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దీన్ని ప్రక్షాళన చేసే దిశగా ఆ రోజే చెప్పాడు. అప్పటికే ఆయన దగ్గర సమాచారం ఉండాలి. అంటే అలా చెప్పడం కూడా తప్పంటున్నారు కదా. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ఒక పవిత్రమైన పుణ్యక్షేత్రం గురించి ఈ విధంగా బయటకు వచ్చి మాట్లాడితే అంటే లడ్డులో యానిమల్ ఫ్యాట్ కలపటం కరెక్టును, అది చెప్పటం తప్ప. అంటే ఇక్కడ అధికారులు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి ఏ విధంగా సహకరించారో అర్థమైపోతుంది ఇక్కడ చాలా స్పష్టంగా. వాళ్ళ తర్వాత మాట్లాడిన విషయాలు కావచ్చు, వాళ్ళు బాధ్యత గల వ్యక్తులు కూడా ఇది ముఖ్యమంత్రి గారికి మాట్లాడింది పొరపాటు అని చెప్పే విధంగా అధికారులు కూడా మాట్లాడారు. ఈ అంశాన్ని కూడా మీరు పరిగణలో తీసుకోవాలి. ఇవన్నీ కూడా కావాలని చెప్పని ఒక కుట్రలో భాగంగా జరుగుతున్న విషయాన్ని కూడా మీరు మర్చిపోవద్దు. ఈయన ఎవరైతే నమ్మాడో చంద్రబాబు నాయుడు గారు, వాళ్ళు కూడా ఆయన మోసం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఈ సిట్టు ద్వారా కావచ్చు, అంటే సిబిఐతో కలిసిన సిట్టు ద్వారా కావచ్చు, అలాగే ఇప్పుడు వచ్చినటువంటి నూతన కమిటీ యొక్క చిత్తశుద్ధి వల్ల కావచ్చు, ఈ విషయాలన్నీ ఒక్కోటి వెలుగు చూస్తూ ఉన్నాయి. మీరు ఇందాక నెయ్యి ఇతర సరుకులు కొనడం గురించి మాట్లాడారు. ఇది టీటీడీకి సంబంధించి నెయ్యి ఇతర సరుకులు కొనే వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంటుందని, వాటిలో కల్తీ కలపడం అంత ఈజీ కాదని, ఇదంతా ఉత్త ప్రచారమే అంటున్నారు. ఏమంటారు? వాస్తవంగా ఆ నియమ నిబంధనలకు అనుగుణంగా అంటే అంత సులువైన వ్యవహారం అయితే అది కాదు. కానీ అధికారులు దానికి కూడా నాకున్న సమాచారం ప్రకారం వాళ్ళు పరిశీలిస్తారు కదా, టెస్ట్ చేస్తారు కదా, వాటికి సంబంధించినంతవరకు మంచిది నాణ్యమైనవి మాత్రమే అక్కడ పెడతారు. అసలు సరుకులు అన్నీ లోడోరు దించి చూడరు కదా, వాళ్ళకి ఇచ్చే సరుకులు మాత్రమే పరిశీలిస్తారు. ఆ సరుకులు నాణ్యమైనవి నెంబర్ 1 వాళ్ళకి అందజేస్తారు, వాళ్ళు సర్టిఫైడ్ ఇస్తారు. కానీ వాడేదేంటి? వాడేవి ఇవన్నీ కదా. దీని విధంగా అంటే ఇక్కడ తిరుమల తిరుపతిని ఒక వ్యాపార కేంద్రంగా వాళ్ళు భావించారు. ఇక్కడ ఆదాయ మార్గాలను వాళ్ళు ఎన్నుకున్నారు. ఆదాయ మార్గాలు వాళ్ళు ఏ విధంగా ఎట్టా రావాలో అన్నీ చూసుకున్నారు. ఇదే కాకుండా ఈరోజు మనం చూస్తూ ఉంటే టికెట్ల విషయం అండి. ఇప్పుడు రోజా ఆమె ఏదైతే ఇప్పుడు రోజా మంత్రి అయిన తర్వాత టూరిజం శాఖకు సంబంధించి ఎక్కడెక్కడో ఏర్పాట్లు చేసేసి 500 రూపాయల కాడికి టికెట్లు ఇచ్చేసి వాళ్ళకి ఇక్కడికి వచ్చేసి దర్శన ఏర్పాట్లు చేసుకోవడం కోసం ఏర్పాటు చేశారు కదా. అది 5,000 నుంచి 5,500, 10,000 కూడా ఒక్కో టికెట్ అమ్ముకున్నారనే విషయాలు ఇప్పుడు వెలుగు చూస్తూ ఉన్నాయి కదా. అంటే ఈ లెక్కన ఒక్కరోజే 1000 టికెట్లు ఎవరైతే ఉంటారో కరుణాకర్ రెడ్డి కావచ్చు, లేకపోతే సుబ్బారెడ్డి కావచ్చు, 1000 టికెట్లు కూడా వాళ్ళు విక్రయించారనే సమాచారం కూడా వస్తూ ఉంది. కాబట్టి అలాగే పలుమార్లు రోజా మంత్రి స్థాయిలో ఉండి ఏ విధంగా ఎంతమందిని, ఒక్కసారి అయితే 60-70 మందిని కూడా తీసుకెళ్లారనే సమాచారం కూడా అంతా ఉంది. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ఎందుకు తీసుకెళ్తున్నారు వీళ్ళు? వాళ్ళ స్థాయిలో వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ రాస మర్యాదలు వేరేగా ఉంటాయి. వాటి కోసం లక్షలు కూడా వెచ్చించిన వాళ్ళు ఉన్నారట. ఎందుకంటే వాళ్ళు చెప్పే విధానం అట్లా చెప్పే వాళ్ళు అట్టనే జరిగిపోయింది వాళ్ళకి. అట్లా ఈ అంశాలన్నీ కూడా ఒక్కోటొక్కోటని బయటకు వస్తున్నాయి. వస్త్రం గురించి కావచ్చు, దర్శనాల గురించి కావచ్చు, అక్కడ వచ్చినటువంటి సేవలకు సంబంధించినటువంటి ఏర్పాట్ల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్కొక్కటన్నీ బయటకు వస్తున్నాయి. ఈరోజు చూడండి, ఇంత గొప్పగా చేసామనుకుంటే వాళ్ళు 60,000 దాటలేదు ఆ రోజు. మరి ఈరోజు నియంత్రించుకుంటేనే 90,000 మంది వస్తున్నారు. మరి ఆ రోజు చూసుకుంటా ఉంటే 36 గంటలు, 48 గంటలు, 72 గంటలు పట్టిన సమయం కూడా ఉంది దర్శనాలకి. కానీ ఈరోజు 14 గంటల మించి ఎక్కడ క్యూ లైన్లో ఉండే అవకాశం వాళ్ళకి లేదు. అంటే ఇంత త్వరగా అవుతున్నాయి కాబట్టి 90,000 మంది దాకా రీచ్ అవుతున్నారు. ఎందువల్ల? చిత్తశుద్ధి ఉండబట్టి, ఒక ప్రణాళిక ఉండబట్టి. వాళ్ళు ఏంటంటే దీన్ని వ్యాపార కేంద్రంగాను, రెండోది ఏంటంటే పర్యాటక కేంద్రంగా మార్చారు. ఇది కూడా గమనించుకోవాలి. అట్లా దీని మీద ప్రతిదీ కూడా ఎంత డబ్బులు మనకు మిగులుతాయి, దేంట్లో డబ్బులు మిగులుతాయి, అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని ఏ విధంగా కొట్టేయాలనే క్రమంలో భాగంగా వాళ్ళు ముందుకెళ్ళారనేది వాస్తవం. వాళ్ళు ఏంటంటే 5 సంవత్సరాలు దిగిపోతారన్న ఆలోచన వాళ్ళకి లేదు. కాబట్టి దాదాపు ఆ దేవదేవుడి ఆస్తులు చాలా వరకు మిగిలినాయి. లేకపోతే ఏం చేయాలో అది చేసి ఉండేవాళ్ళు. సరే, అజయ్ సుగంధ్ అనే వ్యక్తి రిమాండ్ రిపోర్ట్లో క్లియర్గా ఉంది, నేను బోలేబాబా డైరీకి కెమికల్స్ పంపించాను, అక్కడ నుంచి తిరుమలకు వెళ్ళాయి అని చెప్పి. సో మరి వీళ్ళేమో మాకు ఏ పాపం తెలీదు అంటున్నారు. ఏంటి మీ అభిప్రాయం ఏంటి దీనిపైన?
ఏ పాపం తెలియదనే ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డే 4-5 సార్లు చెప్పాడు. వాళ్ళ పేపర్లో అయితే ఒక 100 సార్లు రాసి ఉంటారు. అసలు తిరుపతి లడ్డు కల్తీ జరగలేదు 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 అని రాశారు. తిరుపతి లడ్డు కల్తీ జరగలేదు అని చెప్పిన ఇదే వైసీపీ చంద్రబాబు నాయుడు టైంలోనే జరిగింది అని చెప్పారు. అంటే వాళ్ళకి క్లియర్ కట్గా తెలుసు, వాళ్ళు డబ్బులు కొట్టేసి ఒక నాసి రకం యానిమల్ ఫ్యాట్ కలిసిన నెయ్యిని తీసుకొచ్చుకొని దానితోటి తిరుపతి లడ్డు తయారు చేయించారు అనేది ఇట్ ఈజ్ అన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. ఇప్పటి వరకే చాలా అసలు అందరూ భక్తులకు కూడా తెలుసు. ఆ రోజున లడ్డు కొని తీసుకొస్తే తిరుపతి నుంచి ఇంటికి వచ్చే లోపల నీకు వాసన వచ్చేది. క్లియర్ కట్గా భక్తులందరికి కూడా డౌట్ ఉంది, ఏంటి తిరుపతి మహాప్రసాదం ఇట్లా అయిపోతున్నది అని చెప్పి అందరూ బాధపడ్డారు. ఆ విషయం అందరికీ తెలుసు. అటువంటి కేసుని ఎస్టాబ్లిష్ చేయాలి అంటే రకరకాల అడ్డంకులు, న్యాయపరమైన అడ్డంకుల్ని సృష్టించుకుంటూ ఈ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వైవి సుబ్బారెడ్డి, జగన్మోహన్ రెడ్డి క్లోజ్ రిలేటివ్ అయిన భూమన కరుణాకర్ రెడ్డి, వీళ్ళందరూ కలిసి న్యాయపరమైన అడ్డంకులు సృష్టించుకుంటూ వెళ్తూ ఉన్నారు. సాక్షాత్తు సుప్రీంకోర్టే విచారణ కమిటీని వేస్తే సిబిఐ ఆఫీసర్లతోటి వైవి సుబ్బారెడ్డి గారే సుప్రీంకి వెళ్ళారు కదా, ఇక్కడ సిట్ మీద నాకు నమ్మకం లేదు, సుప్రీంకి వెళ్తే అక్కడ నుంచి వాళ్ళే అడిగి తెచ్చుకున్నారు కదా ఈ సుప్రీం ఆధ్వర్యంలో తెచ్చుకున్నారు. తర్వాత కూడా మళ్ళీ ఆయన విత్డ్రా అయిపోయాడు. తర్వాత ఇంకొక పెద్ద కీలకమైన విషయం జరిగింది. దర్యాప్తు జరుగుతున్నది, సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నడుస్తున్నది. నువ్వు ఎందుకు అడ్డుపడుతున్నావు? నువ్వు నీ అకౌంట్స్ అంటే ఈ వైవి సుబ్బారెడ్డి పిఏ ఒక అతను ఉన్నాడు, ఆ చిన్నయ్యో ఎవరో ఉన్నాడు. అతనికి సంబంధించిన అకౌంట్స్ని అంటే బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, ఈ బ్యాంక్ అకౌంట్స్ని సీజ్ చేయాలి అని చెప్పి ప్రయత్నం చేస్తే అతను కోర్టుకు వెళ్ళాడు. నా బ్యాంక్ అకౌంట్లో రకరకాల లావాదేవీలు ఉంటాయి, ఇవన్నీ నేను చెప్పడానికి కుదరదు అంటే చిన్నప్పనకే కేజీకి 25 రూపాయలు కమిషన్ వచ్చింది చెప్తున్నా. అదే అక్కడికే వస్తున్నాను నేను. ఇప్పుడు అంటే కోర్టుకు వెళ్ళి మా అకౌంట్స్లో రకరకాల డబ్బులు ఉంటాయి, ఇవన్నీ మేము ఇవ్వటం సాధ్యం కాదు అని చెబితే ఇప్పటి వరకు తీసుకున్న అకౌంట్ డీటెయిల్ తోటే మీరు కేసు దర్యాప్తు చేయండి అని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. దాని మీద సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఈ సుప్రీంకోర్టు వేసిన సిట్ బృందము సుప్రీంకోర్టుకి వెళ్ళింది. మేము ఈ అకౌంట్స్ని మొత్తం కూలంకషంగా పరిశీలించకుండా మేము కేసు దర్యాప్తు చేయటం కుదరదు, మాకు ఆదేశాలు ఇవ్వండి, హైకోర్టు ఈ విధంగా ఆదేశాలు ఇచ్చిందని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టు ఆదేశాలు పెండింగ్లో ఉన్నాయి, వస్తాయి. అవి ఇవాళ కాకపోతే రేపైనా వస్తాయి. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మీరు చెప్తున్న ఈ సుగంధ్ ఇతనికి సంబంధించిన ఈ మొత్తం అంటే అతను ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం చాలా విషయాలు, స్టన్నింగ్ ఫ్యాక్ట్స్ అంటే ఆశ్చర్యం గొలిపే నిజాలన్నీ బయటకు వచ్చినాయి. ఎవరైతే ఈ వైవి సుబ్బారెడ్డి పిఏ ఉన్నాడో చిన్నప్పన్న, ఇతను ఈ కంపెనీల నుంచి ఎవరైతే ఈ కల్తీ నెయ్యి సరఫరా చేశారో ఆ కంపెనీలకు సంబంధించిన వాళ్ళతోటి హవాలా మార్గంలో డబ్బులు తెచ్చుకున్నాడు. డబ్బులు తీసుకొని ఒక ఢిల్లీ మెట్రో స్టేషన్ దగ్గర ఇతని డబ్బులు కూడా తెచ్చుకున్నాడు. ఒక చోట అంటే నేను మొత్తం చెప్పేది వినండి, ఎందుకంటే ఇది చాలా న్యాయపరమైన అంశాలతో కూడిన విషయం కాబట్టి కొంచెం డీటెయిల్గానే చెప్తాను నేను. డబ్బులు తెచ్చుకున్నాడు. డబ్బులు తెచ్చుకున్న తర్వాత అంటే ఈ వైవి సుబ్బారెడ్డి లేకపోతే జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి అనొచ్చు, చైర్మన్ పిఏ డబ్బులు తీసుకుంటే చైర్మన్కి ఏమి సంబంధము అని అడగచ్చు. కాబట్టి నేను ముందరే చెప్తున్నా, ఇదే వైవి సుబ్బారెడ్డి ఈ కంపెనీలకి సంబంధించిన వాళ్ళని తన ఇంట్లోకి పిలిచి మాట్లాడుకున్నాడు.
దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఇప్పుడు సిబిఐ దగ్గర ఉన్నాయి. వీళ్ళు ఎందుకు వచ్చారు, వైవి సుబ్బారెడ్డి ఇంటికి వీళ్ళందరూ ఎందుకు వచ్చారు అంటే, అయ్యా మీరు తీసుకుంటున్న నెయ్యిలో యానిమల్ ఫ్యాట్ కలుస్తున్నది అని చెప్పి ఒక ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది సుబ్బారెడ్డికి, వైవి సుబ్బారెడ్డికి. వస్తే అతను ఎవరైతే ఆ విజిలెన్స్ ఆఫీసర్ ఉంటాడు, సరుకులు తీసుకుంటాడు కదా, ప్రొక్యూర్ చేస్తాడు కదా, అతనికి రాశాడు ఈ వైవి సుబ్బారెడ్డి. రాసిన తర్వాత అతను ఒక రిపోర్ట్ ఇచ్చిన తర్వాత వీళ్ళందరినీ పిలిపించుకున్నాడు ఇంటికి. మీ మీద వచ్చింది అంటే వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేయటం అనమాట. ఈ వైవి సుబ్బారెడ్డి మొత్తం వాళ్ళందరినీ కూర్చోబెట్టుకొని, మీరు కల్తీ చేస్తున్న విషయం నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, ఇగో మా పిఏ వస్తాడు డబ్బులు ఇవ్వండి అని చెప్పకపోతే పిఏ వెళ్ళి డబ్బులు ఎట తెచ్చుకుంటాడు. అది ఈ కేసులో చాలా కీలకమైన విషయం. ఇవన్నీ కూడా ఈ రోజున బట్టబయలైనయి. వైవి సుబ్బారెడ్డి మొత్తం అంటే ఈ గేమ్ మొత్తాన్ని, ఈ కథ మొత్తాన్ని నడిపిన వ్యక్తి వైవి సుబ్బారెడ్డి. అంటే ఇక్కడ ఒక అనామకుడు ఇచ్చిన ఫిర్యాదు నేను స్వీకరించాను. అప్పట్లోనే అప్పుడు ఈ బోలేబాబా డైరీ నుంచి వస్తున్న నెయ్యిని మైసూర్లోని CFTRI ల్యాబ్కు పంపి పరీక్షలు నిర్వహించా. ఇది పోలీసులు వాళ్ళ పోలీసులు వాళ్ళ నివేదికలో కూడా పొందుపరిచారు. దీంట్లో నా తప్పక్కడ ఉంది. నాకు ఎప్పుడైతే కంప్లైంట్ వచ్చిందో అప్పుడు దానికి సంబంధించి నేను టెస్ట్ చేయించానని ఆయన అంటున్నారు కదా. ఇప్పుడు అదే చెప్తున్నా, నేను ఇప్పటివరకు చెప్పింది అదే. అతను కంప్లైంట్ పంపించి రిపోర్టు తెప్పించిన తర్వాతే వాళ్ళందరినీ ఇంటికి పిలిపించి, ఇదిగో మీ మీద రిపోర్ట్ ఉంది అని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు కొట్టేశాడు. నేను చెప్తున్నది అదే. ఇవన్నీ కూడా పోలీసు దర్యాప్తులో బయటపడ్డ విషయాలు. మొత్తం ఇవన్నీ కూడా సిబిఐ సిట్ వాళ్ళు మొత్తం ఎట్లా జరిగింది, డబ్బులు ఎట్లా కొట్టేశారు అనేది కంప్లీట్గా ఎస్టాబ్లిష్ చేశారు. ఇది డబ్బులు కొట్టేసిన విషయం ఇప్పుడు బ్యాంక్ అకౌంట్స్లో క్లియర్గా ఉంటుంది. ఈ క్లియర్గా ఉన్న బ్యాంక్ అకౌంట్స్ని సిబిఐ వాళ్ళకి ఇవ్వకుండా, ఆ సిట్కి ఇవ్వకుండా కోర్టు ప్రొటెక్షన్ తెచ్చుకుని నాటకాలు ఆడుతున్నారు. ఆ కోర్టు ప్రొటెక్షన్ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలతోటి పోబోతున్నది. ఎందుకు అంటే ఎవరైనా సరే దర్యాప్తు సంస్థకి న్యాయస్థానాలు సహకరిస్తాయి తప్ప దర్యాప్తును అడ్డుకోకూడదు. ఇది బేసిక్ ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్ ఆధారంగానే నెక్స్ట్ కేసు నడవబోతున్నది. అందుకని శ్రీవారి భక్తులందరూ కూడా వాళ్ళేమీ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. శ్రీవారి లడ్డు కల్తీ చేసిన దొంగలందరూ ఒక్కొక్కడు బయటపడుతూ ఉన్నాడు. ఫైనల్గా అంతిమ లబ్ధిదారుడు ఎవడో కూడా బయటపడే క్షణం దగ్గరకు వచ్చింది. మొత్తం లడ్డూలో నెయ్యి కల్తీ చేసి, నెయ్యిలో కెమికల్స్ వాడి, ఎటువంటి కెమికల్స్ అంటే మీకు మామూలు కెమికల్స్ కాదు, పామ్ ఆయిల్, పామ్ కార్నెల్ ఆయిల్, పామోలిన్ ఆయిల్, వీటితో పాటు బీటా కెరోటిన్. ఎందుకు బీటా కెరోటిన్? నెయ్యి కలర్ రావటానికి, నెయ్యి రంగు రావటానికి, పూసలుగా రావటానికి ఎసిటిక్ యాసిడ్ ఈస్టరు, ఘీ ఫ్లేవరు, కెమికల్స్. ఈ కెమికల్స్ అన్నీ కలిపి ఈ మొత్తం ఈ వనస్పతి డాల్డాని నెయ్యిలాగా తయారు చేయటానికి రసాయనాలు వాడారు, కెమికల్స్ వాడి. ఆ కెమికల్స్ కూడా ఎక్కడి నుంచి చేసినవి? ప్లాంట్స్ నుంచి వచ్చే కెమికల్స్, యానిమల్స్ నుంచి వచ్చే కెమికల్స్ ఉంటాయి. యానిమల్స్ నుంచి వచ్చే కెమికల్స్ని వాడారు. ఇది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అయింది ఈ ఫ్యాక్ట్. అందుకని మీకు ఏంటి అంటే వెంకటేశ్వర స్వామికి తెలుసు దొంగల్ని ఎట్టా పట్టించాలో. స్వామినే మోసం చేద్దాం అనుకుంటే కుదిరే పని కాదు. అది ఇప్పుడు ఎస్టాబ్లిష్ అవుతున్నది. ఈ మొత్తం ఎవరెవరైతే ఈ బోలేబాబా ఆర్గానిక్ డైరీ మిల్క్ వాళ్ళు, శ్రీ వైష్ణవి డైరీ స్పెషాలిటీస్ వాళ్ళు, మాల్గంగా మిల్క్ అండ్ అగ్రో ప్రోడక్ట్స్, ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు, వీళ్ళందరూ ఎంత ఇచ్చారు, అందులో ఆ ట్యాంకర్లు ఎటు నుంచి ఎటు తిప్పారు, అందరి దగ్గరికి వెళ్ళి కెమికల్స్ ఎట్ట కలుపుకున్నారు, అది తీసుకొచ్చి ఎట్లా ఇచ్చారు, నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చింది బోలేబాబా డైరీకి అయితే వైష్ణవి డైరీ వెహికల్స్ని ఎట్లా
లోపలికి పంపించారు. వైష్ణవి డైరీకి లేదు కదా, నీకు ఆర్డర్ లేదు కదా, ఆర్డర్ ఉన్నదానికి దాన్ని పంపిస్తావా? వైష్ణవి డైరీ అని బోర్డు ఉన్నదాన్ని పంపిస్తావా? ఇవన్నీ కూడా డబ్బులు కాజేయటం వల్ల, డబ్బులు కొట్టేయటం వల్ల అక్రమంగా స్వామివారి లడ్డూని కలుషితం చేసే ఒక ఉద్దేశంతో, ముఖ్యమైన ఉద్దేశంతో, అంటే హిందువుల మనోభావాలని దెబ్బతీయాలి, హిందువులకి వెంకటేశ్వర స్వామి మీద భక్తి పోవాలి అన్న ఉద్దేశంతో ఒక మత ప్రాతిపదికన జరిగిన కుట్ర. ఈ కుట్ర మొత్తం ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నది ఈ రోజున. గెట్ రెడీ. అందరూ కూడా ఎవడైతే ఈ ఈ కలుషిత పని చేశాడో, స్వామివారి లడ్డూని అపవిత్రం చేశాడో, వాళ్ళందరికీ తప్పకుండా వాళ్ళకి మొత్తం ఇదంతా కూడా కుతిక బిగుస్తుంది. రైట్. ఇప్పుడు అన్నారు ఎవరైతే వైవి సుబ్బారెడ్డి పిఏ ఉన్నారో చిన్న అప్పన్న, అసలు ఆయన వైవి సుబ్బారెడ్డి గారి పిఏనే కాదంటున్నారు వాళ్ళు, ఆయన ఏపీ భవన్కి చెందినటువంటి ఉద్యోగి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. దీనికి సంబంధించి అసలు వైవి సుబ్బారెడ్డి గారికి ఏం సంబంధం అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఏంటి ఆయన పిఏ కాదంటారా ఇతను? ఏపీ భవన్లో పని చేస్తుంటే తెచ్చి ఇక్కడ పెట్టుకోడా, పిఏగా పెట్టుకోవడానికి వీలు లేదా? కాదంటున్నారు, పిఏ కాదు అతను. వాళ్ళు ఏమంటారు, సొంత తల్లిని చెల్లినే కాదన్నారు. వాళ్ళ సంగతి ఏముంది, వాళ్ళ కాదు. విచారణలో దర్యాప్తులు మొత్తం అన్ని దర్యాప్తులు బయటకు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒకే ఒక విషయం అడుగుతాను, ఎక్కువగా దాని జోలికి పోకుండా. అతని ఖాతాలో నిజాముద్దీన్ వాళ్ళ యొక్క డబ్బులు ఏమైనా వచ్చి పడ్డాయా? బిన్ లాడెన్ ఖాతా నుంచి వీళ్ళకి ఏమైనా ట్రాన్స్ఫర్ అయినాయా? లేదంటే ఉగ్రవాదుల దగ్గర నుంచి ఏమైనా వచ్చి పడ్డాయా? అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గారు ఏమన్నా ఈయన ఖాతాలోకి ఏమైనా పంపించాడా? ఈయన ఖాతాలో అన్నీ స్వచ్ఛందంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా వ్యాపారానికి సంబంధించిన ఖాతాలే లావాదేవీలు అయితే అవి రెండు ఇవ్వటానికి వాళ్ళ భార్యది ఆయన ఇవ్వటానికి వచ్చిన నష్టం ఏంటి? ఇబ్బంది ఏంటి? ఎందుకు ఇబ్బంది ఏంటి? అతను ఏ ఇబ్బందితోటి అంటే ఈ వచ్చిన డబ్బులు చిన్నప్పన్న ద్వారా ఈయన ఖాతాలోకి ఎలా వచ్చినాయి, ఏంటి, ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎవరెవరి దగ్గర నుంచి వచ్చినాయి, ఇవన్నీ బయటకు వస్తే వైష్ణవి డైరీ వాళ్ళ అమౌంట్ ఎంత ఉంటుంది, ఏఆర్ డైరీ వాళ్ళది ఎంత ఉంటుంది, అలాగే ఏదైతే బోలేబాబా డైరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళ ఎంత వస్తున్నాయి, ఇవన్నీ కూడా వస్తాయి అని. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా బయటకు వచ్చేస్తే దాని ఆధారంగా కూడా అసలు దోషులు అనేవాళ్ళు ముందు ఈయన పేక్కు చుట్టుకుంటుంది. కాబట్టి రెండవది ఆ రోజు అంతా దగ్గరుండి చూసుకున్నటువంటి ధర్మారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కావచ్చు, మాకేం సంబంధం లేదు, అంతా సుబ్బారెడ్డి చూసుకున్నాడని చెప్పి ఆయన మీద వేస్తారన్న భయం కొద్దీ కావచ్చు, అసలు దొంగలు మొత్తం ఆయన ఇరికిస్తారన్న భయం కొద్దీ ఇవ్వట్లేదని భావిస్తున్నాం మనం. అసలు ఆయనే అంటే వైవి సుబ్బారెడ్డి లేకపోతే కరుణాకర్ రెడ్డిదే బాధ్యత అని మీరు ఎట్లా అనగలుగుతున్నారు? అంటే చైర్మనే సర్వస్వం కాదు కదా, బోర్డు ఉంటుంది, బోర్డు తీసుకునే నిర్ణయాల ద్వారానే. ఇప్పటిదాకా నేను చెప్పింది అదే, బోర్డు నిర్ణయాలు తీసుకోలేదు. మొత్తం దర్యాప్తులో అప్పుడే దొరికితే వాళ్ళని పిలిచి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకున్నాడని నేను చెప్తున్నాను. ఇప్పుడు అక్కడ ఇక్కడ ఇంకోటి కూడా సార్, అప్పుడు ఏదైతే బోర్డు ఉందో ఆ బోర్డులో సభ్యులుగా ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి మంత్రి కొలుసు పార్థసారథి కావచ్చు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కూడా అప్పుడు బోర్డులో సభ్యులుగా ఉన్నారు. అసలు పర్చేస్ కమిటీలో కూడా వాళ్ళు సభ్యులు, వాళ్ళు సిఫార్సు చేస్తేనే మేము ఈ కంపెనీని యాక్సెప్ట్ చేశాము, వాళ్ళే సిఫార్సు చేశారు అప్పట్లో మాకు అని చెప్పి వాళ్ళు అంటున్నారు. సిఫార్సు చేస్తే నోటి మాటతోటి కాదు, రికార్డ్ అయి ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఇచ్చిన లెటర్ అయినా ఉండాలి కదా. ఇప్పుడు ఆయన ఇచ్చాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆ రోజుల్లో, పలానా వాళ్ళని పలానా శాఖకి నియమించుకుని వాసుదేవరెడ్డి, ఏది మామూలుగా బెవరేజ్ కంపెనీకి సంబంధించి చైర్మన్గా అతన్ని నియమిస్తూ అతన్ని పెట్టుకోమని చెప్పని చీఫ్ సెక్రటరీకి ఆయన పంపించాడు. అట్లాంటి లెటర్లు ఏమైనా ఉన్నాయా? వీళ్ళు ఇచ్చినాయి ఉండాలి కదా. మాట వరుస కంటే ఒప్పుకుంటారా? పలానా వాళ్ళు అన్నారంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. అసలు అయినా ఏంటంటే మీరు అడిగిన దాన్ని వాళ్ళు చెప్పేది పక్కన పడేయండి, దొంగలు ఏదో అట్లాగే చెప్తారు. కానీ ఇక్కడ మొత్తం అంతా కూడా చైర్మన్ దగ్గర పవర్స్ అన్నీ కేంద్రీకృతమై ఉంటాయి. ఇటువంటివన్నీ కూడా బోర్డుకి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. చైర్మన్ మొత్తం అంతా కూడా ఈ పరకామణిలో సెటిల్ చేసుకోవాలి. బోర్డు చేసిందా? ఎవరు చేశారు? ఆ రోజు ఎవరున్నారు చైర్మన్గా, ఎవరున్నారు ఈవోగా, ఎవరున్నారు, వాళ్ళ నిర్ణయాలు, ఇటువంటివి అన్నీ కూడా మొత్తం జరిగే ఈ లోపాలన్నీ కూడా చైర్మన్ అనే అతను బోర్డుకి ప్రతినిధి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బోర్డు నిర్ణయాల్ని ఇంప్లిమెంట్ చేయాలి.
బోర్డులో చైర్మన్ చెప్పింది కాదని జరగటానికి వీలుండదు, అవకాశం ఉండదు. అదిగాక బోర్డు సమావేశాలు ఎన్ని పెట్టారు, ఎన్నిట్లో ఇటువంటి విషయాలు మాట్లాడారు, ఇటువంటివన్నీ కూడా ఉంటాయి. వాళ్ళు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని వాళ్ళే టెండర్ ఫ్లోట్ చేసి ఆ టెండర్లో సవరణలు చేసి వాళ్ళకు కావాల్సిన వాళ్ళు వచ్చి నెయ్యి ఇక్కడ అమ్ముకునేలాగా నిబంధనలు, టెండర్ నిబంధనలు సడలించి ఇవన్నీ ఎవరు చేశారు, ఎవరి ప్రమేయంతో చేశారు, ఎవరు చెబితే చేశారంటే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి చెబితే చేశారు. ఇది ఎస్టాబ్లిష్ అవుతున్నది. ఈ సేవలకు సంబంధించి స్వయంగా వీడియోనే బయటకు వచ్చింది కదా. 500 ఉన్నాయా, 2500 చేసేయండి. 1000 రూపాయలు ఉన్నాయా, 10,000 చేసేయండి. ఆయనకి చెప్పింది. బోర్డు సభ్యులు ఏం సలహా ఇవ్వలేదు. బోర్డు సభ్యులు ఏం చెప్పారు? సైలెంట్ కూర్చొని ఉన్నారు. 1000 రూపాయల సేవ 5,000 పెట్టు, వస్తారు, వచ్చినోడు వస్తాడు, డబ్బులు ఉన్నాడు వస్తాడు. 600 రూపాయలు రూమ్ రెంట, దాన్ని 3,000 చేసేయి, వచ్చినోడు వస్తాడు, పోయినోడు పోతాడు. ఇట్లా మాట్లాడిన వీడియో కావాలంటే మీకు మళ్ళీ పంపిస్తా. ఇవన్నీ కూడా కావాలని అతను చేశాడు. ఎందుకంటే భక్తులు రాకూడదు, ఇక్కడ భారం అయిపోతుంది, సామాన్యుడికి అందుబాటులోకి తిరుమల తిరుపతి దేవస్థానం లేదు అనే మతపరమైన కుట్రతోటి చేశారు వాళ్ళు. అంటే ఇక్కడ హిందూ భక్తులు రాకూడదు, నిదానంగా రాకపోతే రాజశేఖర రెడ్డి గారు అన్నట్టు 2 కొండలే మిగులుద్దాం, ఎందుకంటే అది కూడా తీసేయడానికి కుదరదు కాబట్టి ఆయన పేరు మీద ఉన్నటువంటి ఆస్తులు మొత్తం ఏ విధంగా బయటికి తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు శ్రీవాణి ట్రస్ట్ ఉందండి, 10,500, 500 రూపాయలు మాత్రమే తిరుమల తిరుపతి దేవస్థానానికి వస్తాయి. మిగిలిన 10,000 రూపాయలు వాళ్ళ తరపున ఏదైతే నియమించుకున్నారో దానికి వెళ్ళిపోతున్నాయి. వాళ్ళు గుళ్ళు కట్టారో అవన్నీ లెక్కలు చూపించాలి. ఆ డబ్బులు ఎప్పుడు గుడ్లు కడతారో, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి, ఎవరు ఆడుకున్నారు ఏంటని ఇప్పుడు వరుసని బయటికి తీయబోతున్నారు. అవి దాన్ని నియంత్రణ పెట్టేసుకున్నారు కదా. ఇప్పుడు మొత్తం తిరుపతి దేవస్థానానికి వస్తున్నాయి కదా అవి. ఇట్లాంటి వ్యవహారాలన్నీ కూడా రోజుకి ఎన్ని అమ్మారు, ఏంటి, ఎంత డబ్బులు వచ్చినాయి, ఇవన్నీ రేపు పొద్దున్న లెక్కలు వస్తాయి కదా. ఈ లెక్కలు చెప్పాల్సింది ఎవరు? కరుణాకర్ రెడ్డి చెప్పాలా, సుబ్బారెడ్డి చెప్పాలా, ధర్మారెడ్డి చెప్పాలా? వాళ్ళకి సంబంధించిందే కదా. ఇందులో సభ్యులు ఉంటారు, బోర్డు సభ్యులు చాలామందిని, జాంబో సభ్యుని అందరినీ చాలామందిని వేసుకున్నారు, జంబో కమిటీని వేసుకున్నారు కదా. కానీ దానికి న్యాయస్థానం ఏముంది? ఇది పద్ధతి కాదు, ఇది ఏమన్నా రాజకీయ వేదిక అని చెప్పని ఆయన తొలగించడం కూడా జరిగింది కదా. ఇలా జరిగినప్పుడు మీరు అన్నారు వీళ్ళు సిఫార్సు చేశారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి కావచ్చు, కొలుసు పారిసారథి కావచ్చు, వీళ్ళని సిఫార్సు చేశారని చెప్పి అంటున్నారు కదా. వాళ్ళ మీద ఇట్లా పలానా రోజు పలానా కాగితం ఇచ్చారని చెప్పానండి సుబ్బారెడ్డినో లేకపోతే కరుణాకర్ రెడ్డినో. ఎందుకు చెప్పట్లేదు అంటే ఈరోజు ఈ పార్టీలో ఉన్నారు, దీన్ని ప్రశ్నిస్తున్నారు, ఆ రోజు బోర్డులో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా భాగస్వాములను చెప్పబోతున్నారా? నిజంగా వీళ్ళకి భాగస్వాములు అయితే వదిలిపెట్టరు కదా, సిట్టు వదిలిపెట్టదు కదా. ఇన్ని ఆధారాలు సేకరించినప్పుడు ఎవరెవరికి ఇందుట్లో దేశవ్యాప్తంగా సభ్యులు ఉన్నారుగా. మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, కర్ణాటక వాళ్ళు ఉన్నారు, తమిళనాడు వాళ్ళు ఉన్నారు, ఉత్తరాదికి సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో సభ్యులుగానే ఉన్నారు కదా. వాళ్ళకి అన్ని విషయాలు, ఇక్కడ విషయాలన్నీ చెప్పరు. వాళ్ళకి ఆ దేవదేవుడికి మేము ఆ బోర్డు సభ్యుల్లో మేము అక్కడ అనుకుంటే చాలు అనుకుంటారు వాళ్ళు. వీళ్ళు చేస్తున్నారు కదా అనుకుంటారు. మెజార్టీ సభ్యులు వీళ్ళు కాబట్టి, చైర్మన్ ఇక్కడ వాళ్ళు కాబట్టి వీళ్ళు చేస్తున్నారు అనుకుంటారు. వాళ్ళకి అన్ని విషయాలు కూడా తెలియదు. కొంతమందికి భాషా ప్రాబ్లం ఉండొచ్చు, అన్ని విషయాలు వాళ్ళకి తెలియదు కదా. తెలియనప్పుడు మినిట్స్ వాళ్ళ ముందు పెడితే నిజంగానే దేవుడికి ఏదో సేవ చేస్తున్నారు, దేవుడు ఆదాయం పెంచుతున్నారు, దేవుడి కోసమే చేస్తున్నారు, ఇది హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం చేస్తున్నారు, హిందూ ధర్మ వ్యాప్తి కోసం వీళ్ళు చేయబోతున్నారు, గుళ్ళు కడతా ఉంటున్నారు, ఇవన్నీ కూడా మంచిదే కదా. కాబట్టి ఈ డబ్బులు దాంట్లోంచి తీసే బదులు మళ్ళీ ఈ లెక్కలు ఇదన్నిటికంటే కూడా ఇట్లా చేసుకుంటూ వెళ్తే మంచిది కదా అన్న ఉద్దేశంతో శ్రీవాణి దానికి కూడా వాళ్ళు ఆమోదం తెలిపి ఉండవచ్చు. ఇక్కడ మనకి ఈ చిన్నప్పన్నకి నీకు ఇప్పుడు మీరు అంటున్నారు కదా, అతను ఎక్కడో ఏపీ భవన్లో పనిచేసుకునే అతను మాకు సంబంధం లేదు అంటున్నారు కదా. చిన్నప్పన్న అకౌంట్స్ ధర్మారెడ్డిని తీసుకొచ్చారు, ఏ నిబంధనలతో తీసుకొచ్చారు? అతను అర్హుడా దానికి? ఆ శాఖ అతను అర్హుడా? అసలు అది ఐఏఎస్ ఆఫీసర్ని నియమించాల్సిన పోస్టు. రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి దేవాదాయ శాఖ కింద రెవెన్యూ శాఖలో ఉండే ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి వ్యక్తిని తీసుకొచ్చి పెట్టాలి. ధర్మారెడ్డి ఐఏఎస్ ఆఫీసరా? నువ్వు జేఈఓగా తీసుకొచ్చి అడిషనల్ ఈఓగా పెట్టి ఫుల్ అడిషనల్ ఛార్జెస్ ఇచ్చి తర్వాత నువ్వు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని ఎవరిని పెట్టకుండా నువ్వే చూసుకో అని చెప్పి నువ్వు ధర్మారెడ్డిని
ఈఓగా ఎట్లా పెట్టావు, ఏ నిబంధనల మేరకు పెట్టావు? ఈ ఒక్క ధర్మారెడ్డే కాదు, అక్కడ ఒక మొత్తం బిల్లులు అన్నీ శాంక్షన్ చేసే ఒక వ్యక్తి, ఒక ఆఫీసర్ ఉంటాడు, చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్ అంటారు. అతను ఫైనాన్షియల్ అడ్వైజర్ అండ్ చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్. అతన్ని నువ్వు లోకల్గా ఉన్న ఒక చార్టెడ్ అకౌంటెంట్ తెచ్చి పెట్టారు. నువ్వు ఎట్లా పెడతావు? ఇటువంటివన్నీ అతన్ని పెట్టుకున్నావు, నీ బిల్లులు నీకు కావాల్సినవన్నీ కొట్టుకున్నావు. ఇటువంటి కార్యక్రమాలన్నీ చెయ్యటానికి నీకు జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా ధర్మారెడ్డి ఇవన్నీ చేయగలుగుతాడా? జగన్మోహన్ రెడ్డికి చెప్పకుండా ఈ బోలేబాబా డైరీతోటి మాట్లాడి వైవి సుబ్బారెడ్డి డబ్బులు కొట్టేయగలుగుతాడా? జగన్మోహన్ రెడ్డితోటి మాట్లాడకుండానే భూమన కరుణాకర్ రెడ్డి ఇన్ని డ్రామాలు ఆడగలుగుతాడా? అంటే మొత్తం జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే ఇవన్నీ జరిగినాయి. అసలు ఇన్ని దాకా ఎందుకండి? ఆంధ్ర రాష్ట్రంలో 2019 మే 30వ తారీఖు నుంచి జూన్ 3, 2024 వరకు ₹1 కోటి లాభం వచ్చే వ్యాపారం ఏదైనా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగిందా? అది ఎగ్జాక్ట్లీ జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా, జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా, జగన్మోహన్ రెడ్డికి వాటా వెళ్లకుండా ఈ భూమన కరుణాకర్ రెడ్డి, ఈ వైవి సుబ్బారెడ్డి, ఈ ధర్మారెడ్డి, ఈ చిన్నప్పన్న వీళ్ళు నేరాలు చేయగలుగుతారా? ముందు దాని గురించి ఆలోచించుకోవాలి. కాబట్టి ఆ విషయాలన్నీ బయటకు వస్తాయి. కాబట్టి వీళ్ళు ఒక్కొక్క విషయాలని పక్క దారి మళ్లించడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకుంటా ఉన్నారు. సో ఇప్పటి వరకు లడ్డూల కల్తీ జరిగితే కల్తీయే జరగలేదు, ఇది కావాలని మాపై నిందలేస్తున్నారు, డైవర్షన్ పాలిటిక్స్ అన్నారు. ఇప్పుడు ఆధారాలతో సహా ఈ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న దొరికాడు, అలాగే ఈ అజయ్ సుగంధ్ అనే వ్యక్తి కూడా చాలా వివరాలను వెల్లడించడం జరిగింది. ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్టేనా, క్లోజ్ అవుతుంది అనుకోవచ్చా? ఇంకెంతమంది బయటికి రావాలంటారు? ప్రస్తుతానికి నాకు తెలిసినంత వరకు ఒక 30% దొరికింది. ఆధారాలు కావచ్చు, ఇవి కావచ్చు. పరకామణికి సంబంధించినటువంటి దోచుకున్న ధనానికి సంబంధించి రవికుమార్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు సంపాదించి అతనికి ఆస్తులు ఇచ్చేసి అతని ద్వారా ఎంత ఆస్తులు తీసుకున్నారనే విషయాలు బయటికి రావాలి. అట్లా సెటిల్మెంట్ ఎలా చేస్తారని హైకోర్టు ఈరోజు మళ్ళీ దాని గురించి కూడా మొదలుపెట్టింది. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇలాంటివన్నీ ఇందాక సత్యమూర్తి గారు చెప్పినట్లు ఎవరైతే అధికారులు ఉన్నారో, ఎవరైతే చార్టెడ్ అకౌంట్ని తీసుకొచ్చేసి అక్కడ మామూలుగా అకౌంట్కి సంబంధించిన అతను నియమించుకున్నారో, వీళ్ళ ద్వారా పలానా దానికి నువ్వు ఎలా పెట్టావు సంతకం అంటే ఏమి లేదు, అక్కడ పెడతారు, సంతకం పెడతారు. అసలు అతను పెట్టేది ఏంది? ఏ మినిస్టర్కైనా 5 సంవత్సరాల్లో వాళ్ళకి తెలుసా సంతకం పెడితే దేనికి పెడుతున్నామని? వాళ్ళ కార్యాలయంలో ఎవరైనా సంతకం పెట్టారా? పోనీ చెప్పండి. 2 మినిస్టర్లు తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ కార్యాలయాల్లో సంతకం పెట్టారా? వాళ్ళ శాఖ సమీక్ష ఎప్పుడన్నా చేశారా? ఇక్కడ కూడా అంతే. అతను ఎవరు నియమించాలనుకున్నాడు, ఇష్టం వచ్చిన వాళ్ళందరూ నియమిస్తాడు. అడ్డు చెప్పేది ఎవరు? దోచుకుంటారు, వాటా ఇస్తారు. పైసా ఇస్తాడు, 99 పైసలు లాగేస్తూ ఉంటారు. పైసా కోసం ఆశపడతారు వీళ్ళు. వాళ్ళకి వచ్చేది పైసానే. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల సంపద 99%. ఇది మొత్తం కూడా వాళ్ళే లాగేసుకుంటున్నారు కదా. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఆ దేవదేవుడికి సంబంధించి ధనం ఉండవాళ్ళే వెళ్ళరు, నిరుపేదలు ఎక్కువ మంది. వాళ్ళు ఏ రోజుకి ఆ రోజు శ్రమ చేసుకొని ఆ దేవుడి మీద నమ్మకంతో ముడుపులు చెల్లించుకోవడం కోసం వాళ్ళకు వచ్చే దాంట్లో వాళ్ళు కష్టపడ్డా, నష్టపడ్డా, తిన్నా తినకపోయినా ఆ దేవుడికి ఇవ్వాలనుకున్న దాన్ని పక్కన పడేస్తారు. కొంతమంది కాలినడక మీద వస్తారు, కొంతమంది బస్సుల మీద వస్తారు, కొంతమంది ట్రైన్లో వస్తారు. ఎంతమంది వచ్చినా సరే చివరికి అంతిమంగా నిరుదోపిడి ఇచ్చేవాడు కూడా ఉంటారు నిరుపేదల్లో. ధనవంతుడు ఎప్పుడు నిరుదోపిడి మొత్తం ఇస్తే మళ్ళీ ఏం చేసుకోవాలి? అతను మళ్ళీ సంపాదించాలంటే కష్టం. కాబట్టి నిరుపేదలు ఎందుకంటే వాళ్ళ కష్టం వాళ్ళకి తెలుసు, ఎంత డబ్బులు పక్కనేసి దేవుడికి ఇవ్వాలో వాళ్ళకి తెలుసు, కాబట్టి అలా ఇస్తూ ఉంటారు. ఆ విధంగా ఇచ్చినటువంటి వాళ్ళ డబ్బులు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టడానికి కానీ, దోచుకోవడానికి కానీ అసలు వీళ్ళకి హక్కు ఎవడిచ్చాడు? దేవుడి డబ్బులు అయ్యి, దేవుడి డబ్బులు వేరే వాడు దొంగతనం చేస్తే వాడిది సెటిల్మెంట్ బయట చేసుకునే హక్కు నీకు ఎవడిచ్చాడు? అయితే కరుణాకర్ రెడ్డి గారు ఈ పరకామణితో పాటు ఈ కల్తీ లడ్డు అంశంలో కూడా ఇరుక్కున్నట్టేనా? కరుణాకర్ రెడ్డా, సుబ్బారెడ్డా, ధర్మారెడ్డా, లేకపోతే చిన్నప్పన్న, ఇవన్నీ తీసి పక్కన పడేసేయండి మీరు. దానికి సంబంధించినంత వరకు ఎవరెవరైతే ఉంటారో వీళ్ళు చైర్మన్లు కాబట్టి వీళ్ళ బాధ్యత ఎక్కువ. కాబట్టి ధర్మారెడ్డి అనే అతను ఈఓగా కూడా వ్యవహరించాడు కాబట్టి అర్హత లేకపోయినా వీళ్ళ ముగ్గురే ప్రధాన నిందితులు. వీళ్ళు పాత్రదారులు. గమనించుకోండి మీరు ఇక్కడ.
వీళ్ళు పాత్రదారుల వరకే, దర్శక నిర్మాతలు వేరే వాళ్ళు కూడా దీంట్లో బయటకు వస్తారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను.